శుద్ధ లేఖన భాగము యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. చాలు. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడవు నా తండ్రి, మహోన్నతుడవు, సజీవుడవు నాయన. నీ సముఖములకు వస్తున్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి హృదయం యేసుక్రీస్తు నామములో తెరవబడును గాక. తండ్రి, వాక్యమును విత్తుటకు నిలబడుతున్న నన్ను నీ సాధనముగా, నీ నోటి బుర్రగా వాడుకొనండి. నా తలంపులు, నా ఆలోచనలు మరుగు చేసి నీ చిత్తమును బయలుపరిచి ప్రతి వినుచున్న హృదయములో ఇవి నాటబడి ఫలించుటకు కృప చూపి మహిమ నీవే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియజనమా, ఇక్కడ చెబుతున్న మాటను మనం విందాం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2-3 మాటలు మనం చూడవచ్చు. ఆత్మ, శరీరము, జీవము. ఆత్మ, శరీరము, జీవము గురించి చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ జీవముకు సంబంధించిన ఎటువంటి ఆత్మ జీవము కలిసింది ఒకటి ఉంది. ఏంటి? అక్కడ ఒక మాట చూస్తున్నాం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు. ఆమెన్. ఆత్మను జీవమును కలిగి ఉన్నాయి. ఏమున్నాయండి? ఆత్మ ఉన్నాయి, జీవమునై ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియజనమ, ఈ యొక్క మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు చెప్పి ఉన్న మాట మాత్రమే కాదు. ఏమై ఉన్నాయి? ఆత్మై ఉన్నాయి, జీవమై ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మాట మనకి ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే ఇంకొక వాక్యంలోకి వెళదాం. యోహాను గారు రాసిన సువార్త, అక్కడే 7వ అధ్యాయము. హల్లెలూయా. 37-38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి మాట్లాడుతున్న మాట, ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియజనం, ఒకసారి ఈ మాటను గమనించండి. మనందరికీ దాహంగా ఉంటుంది. ఇది శరీర సంబంధమైన దాహము. ఎక్కువ శాతం ఆలోచిస్తాం. యేసు ప్రభు సిలువలో పడిన దాహాన్ని గురించి ఇక్కడ మాట్లాడినారు. మరి ఆ మాటలో మనం చూసి ఉన్నాం. 5వ మాటగా నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. దేవునికి మహిమ. ఎందుకు ఈ దప్పిగా కొని ఉన్నాడు అని అంటే అక్కడ అర్థాన్ని కూడా మనము 5వ మాటలో మనం వివరించడం జరిగింది. ఆయన దేనికోసం దప్పికొన్నాడు? ఆత్మల కోసము దప్పిక కొని ఉన్నాడు. ఇంకా ఆయన వెళ్ళటం కోసం దప్పిక కొని ఉన్నాడు. తిరిగి తన ఆత్మను పంపించుట కొరకు. హల్లెలూయా. తిరిగి నేను వెళ్ళుట మంచిది అని చెప్పాడు ఆయన. నేను వెళ్ళితే మీ వద్దకు పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన లోకంలో ఉన్నటువంటి అందరిని ఎవరు అంగీకరిస్తారో వారిని అందరికీ ఏం చేస్తాడంట? పాపమును ఒప్పింపచేసి పరిశుద్ధపరచి అందరిలో జీవిస్తానికి ఆయన రాబోచున్నాడు అని. అందుకోసమే చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడైనాను నిజముగా దప్పిక కొని ఉన్నామా? మన ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలి అని అంటే దాహము కొనుచు ఉండాలి. దేని కొరకు దాహము కొనాలి?
ఆత్మ అభిషేకం కొరకు దాహం కొనాలి, ఆత్మల రక్షణ కొరకు దాహం కొని ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని ఆత్మ కొరకు మనం దాహము కొనుచున్నామో, దేవుని ప్రియబిడ్డలారా, మనకు అర్థమవుతుంది ఇది దేవుని ఆత్మ, ఆత్మీయ సంగతి అని మనకు తెలియాలి. ఇది ఎలా మనకు అర్థమవుతుంది? మరి దేవుని ఆత్మీయ సంగతులు గల మనం దీన్ని ఎలా మనం గ్రహించుకోగలం అని అంటే, ఆల్రెడీ ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఆయన చెప్పిన మాట చూడండి. ఆయన చెబుతున్న మాట ఏమంటున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి ఆమెన్. ఏంటి జీవజల నది? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏంటి మరి? ఎలాగున మన అంతరంగములో నుండి, మన కడుపులో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహిస్తాడు. ఇది మనకు తెలియాలి. ఎలాగున పరిశుద్ధాత్మ దేవుడు, నేను విశ్వసించాను, దేవుని అభిషేకమును కలిగి ఉన్నాను, దేవుని ఆత్మను నేను పొందుకొని ఉన్నాను, దేవుడు నాతో నడుస్తూ ఉన్నాడని నాకు అర్థమవుతుంది. కానీ ఆయన నాలో నుండి కదలాలి అని అనుకుంటున్నాను. ఆయన ఏమంటున్నాడండి? ఏమన్నాడంటే ఆయన, వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును. ఆమేన్. యేసుక్రీస్తు చెప్పి ఉన్న మాటలు ఏమై ఉన్నాయి? ఆత్మయు జీవమై ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ కడుపులో నుండి, నా కడుపులో నుండి, మన హృదయాంతరంగములో నుండి వచ్చేది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన మాటలు. అవే జీవజల నది ప్రవాహమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎక్కడ నీవు ఆత్మ అభిషేకంలో ఉన్నావో, నీ అంతరంగములో నుంచి తన్నుకొని వచ్చేది ఏంటి అని అంటే, జీవజలపు ఆత్మ సంబంధమైన మాట. నీ మాట నీ నోట రిలీజ్ అయింది అని అంటే, దేవుని ప్రియబిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఈ మాట ఆత్మై ఉండాలి, ఈ మాట జీవమై ఉన్నదని మనకు ఎప్పుడైతే అర్థమైందో, నువ్వేం చేస్తావు తెలుసా? నీ ప్రార్థన గదిలోనికి వెళ్తావు. అంతే. ఎందుకు చెప్పండి? ఎందుకు నువ్వు ప్రార్థన గదిలో ఉండాలి? ఎస్, చూడండి ఇక్కడ. ఓకే, యోహాను సువార్తలోకి వస్తాయి. యోహాను సువార్త 4వ అధ్యాయములో 14వ వచనం ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఇస్తున్న నీరేంటి? ఆత్మ సంబంధమైనటువంటి అభిషేకం. నీ అంతరంగంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడు ఆయన సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు ఎప్పుడు వెళ్తావంట? ఆయన ఇచ్చి నీళ్లు త్రాగడానికి వెళ్ళాలి. ప్రార్థన గదిలోకి ఎందుకు వెళ్ళాలి? ఆయన ఇచ్చి నీళ్లు త్రాగడానికి వెళ్ళాలి. ఎప్పుడు దప్పిక కొనవు. కానీ మరి అక్కడికి వెళ్ళితేనే తప్ప ఆ ఊరేడి నీటి బుగ్గ స్టార్ట్ అవ్వదు. ప్రార్థన గదిలోకి వెళితే తప్ప ఈ ఊరేడి నీటి బుగ్గ ప్రారంభం అవ్వదు. దేవునికి స్తోత్రం. ఊరేడి నీటి బుగ్గగా నీవు ఉండాలని ఆశ ఉంది. దేవుని ప్రియబిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎంతసేపటికి మనం ఏం ఆలోచిస్తే ఊరేడి నీటి బుగ్గగా ఉండాలనుకుంటున్నాం. కానీ యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటి అని అంటే, విశ్వసించిన వాని హృదయములో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయంటున్నాడు. జీవజల నది పారాలి. ఎలాగైనా పారుతుందండి? మన సాదృశ్యం ఏంటంటే ఒక ప్రవాహాన్ని చూస్తాం, ఒక నీటి ప్రవాహాన్ని చూస్తాం. కానీ యేసు ప్రభు చూసేది ఏంటో తెలుసా? నీ హృదయములో నుంచి వచ్చే మాటను చూస్తాడు. అది మాట జీవజలపు ఓటలో నుండి పుట్టే నదిగా మారి ప్రవాహమై బయటికి రాబోతున్నది. ఆ మాట జీవమై ఉన్నది, ఆ మాటే ఆత్మయై ఉన్నది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రియబిడ్డలారా, ఒక వ్యక్తితో నువ్వు సంభాషణ చేస్తున్నప్పుడు బైబిల్ లేఖనం చెప్పినట్టుగా ఉప్పు వేసినట్టు ఉండాలంట, రుచికరముగా ఉండాలి, ఆత్మీయ జీవితాన్ని కట్టేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితాన్ని కట్టలేకుండా ఒకవేళ మన మాటలు ఉంటే నీవు దేవుని విశ్వసించి ఊరిని నీటి బుగ్గగా లేకుండా ఉంటున్నావేమో. ఇదే మాటని మనము యెషయా గ్రంథములో కూడా చూడవచ్చండి. యెషయా గ్రంథము హల్లెలూయా 58వ అధ్యాయము 11వ వచనంలో, 58వ అధ్యాయము, యెహోవా ఆమేన్. చూడండి, ఇక్కడ గమనించాల, మనము ఆత్మీయ జీవితంలో నడిపించబడాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాం. యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలమున తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడును ఉబుకుచుండు, ఎప్పుడును ఉబుకుచుండు, నీటి ఊటవలను ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియబిడ్డలారా, చాలా సందర్భాలలో ఈనాటి క్రైస్తవ జీవితంలో, దయచేసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఇది విమర్శ కాదు. ఎవరి ఆత్మీయ జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకోవడానికి నేను వేసుకునే ప్రశ్న నేను మీ ముందు ఉంచుతున్నాను. లేచిన దగ్గర నుంచి నాలో నుంచి వెళ్ళే ఈ ప్రవాహం, మాటల ప్రవాహం దేన్ని పట్టుకొని వస్తుంది? నేను రిలీజ్ చేసే మాట, నేను వేసుకున్న ప్రశ్న, అనేక సందర్భాలలో నేను వేసుకునే ప్రశ్న, మాట్లాడాల్సిన సందర్భంలో కూడా నోరు మూపించిన ప్రశ్న ఏంటి అని అంటే, నేను రిలీజ్ చేసేటువంటి మాట అది ఊరెడి నీటి బుగ్గలో నుండి ప్రారంభమై నది ప్రవాహమై బయటికి వచ్చి ఆత్మను జీవమును కలగజేస్తుంది. ఆత్మను రిలీజ్ చేస్తూ ఉంది, అందులో జీవమును పట్టుకొని వస్తూ ఉంది. ఒకవేళ వ్యర్థముగా నేను మాట్లాడితే, దేవుని ప్రియజనమ, క్రీస్తు బిడ్డవని చెప్పుకోవడానికి భయపడాలి. ఎందుకు భయపడాలి అని అంటే, దేవుడు చెబుతున్న మాట ఏంటి? 11వ వచనంలో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని మాట రాయబడ్డది. హల్లెలూయా. నిన్ను నిత్యము నడిపిస్తున్నాడు దేవుడు. ఆయనతో నీవు నేను కట్టబడి ఉన్నప్పుడు, దేవుని పరిశుద్ధ లేఖనం ఉంది, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నువ్వు నాతో అంటు కట్టబడితే తప్ప నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవని అన్నాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే ప్రభువుతో నువ్వు నేను కలిసి ఉంటామో ఆయన ఇచ్చేటువంటి ఆ మాటలు ఎలా ఉంటాయి అనంటే జీవమై ఉన్నాయి, జీవమై ఉన్నాయి, ఆత్మయే ఉన్నది. అందుకోసమే ఎప్పుడైనా మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా గమనించండి, మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థన, మన విధానంలోకి వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ వస్తారు. ఎవరో ఒక వ్యక్తి మన ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు మనందరితో మాట్లాడుతున్నప్పుడు అందరూ ఒకే రకంగా ఉండకపోవచ్చు, కానీ అందులో ఆత్మానుసారంగా ఉండ వారితో మాట్లాడేటప్పుడు ఒక మాట అంటారు వాళ్ళు. ఏమోనండి, నీతో మాట్లాడుతూ ఉంటే నాలో తెలియని ఉత్సాహం, నీతో మాట్లాడుతూ ఉంటే నాలో ఏదో ఒక బాధ తొలగిపోతున్నట్టు అని అనిపిస్తుంది అని అంటారు. రీజన్ ఏంటి అని అంటే, మనము యోహాను సువార్త 4:14లో చెప్పబడిన మాట ప్రకారంగా అక్కడ ఏమని ఉన్నది? సో నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని. హల్లెలూయా. సో ఈ నీటి బుగ్గగా ఉండాలా. దేవుని ప్రియబిడ్డలారా, ఎప్పుడైనా గమనించండి, మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సింది అనదర్ టాపిక్. ఇది చాలా 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 ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి టాపిక్ ఇది. ఎందుకు అని అంటే, వింటాం,
ప్రార్థన చేస్తున్నావు కానీ మరచిపోతున్నావు. ఏం మాట్లాడుతున్నావో తెలియట్లా, ఎలాగ మాట్లాడుతున్నామో తెలియట్లా. ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఏ సందర్భాన్ని బట్టి నువ్వు ఎలా మాట్లాడుతున్నావా? సందర్భం ఏదైనా ఉండొచ్చు అండి, సందర్భం ఏదైనా ఉండొచ్చు. ఇమాజిన్ యేసు ప్రభువు అందరి ఎడల నిలబెట్టినప్పుడు నోరు తెరవక ఉన్నాడు. నేరము మోపినప్పుడు నోరు తెరవక ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన నోరు తెరిస్తే ఏమొస్తుంది? ఆత్మయు జీవమయ అన్నది. కానీ ఆయన మీద మోపింది ఏంటి? నేరం. దాని మీదుగా వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది కదా. సో సైలెంట్ అయిపోయాడు ఆయన. ఎందుకు అనంటే ఆయన మాట్లాడితే జీవం రావాలి. దేవుని ప్రియబిడ్డ, నీ ఎముకలకు కుళ్ళు పట్టకుండా ఉండాలని దేవుని పరిశుద్ధ లేఖనం ఉంది. ఎముకలకు కుళ్ళు పట్టకుండా ఉండాలి అని అన్నప్పుడు మనం ఏం చేయాలా? ఊరేడి నీటి బుగ్గగా మారాల. ఊరేడి నీటి బుగ్గగా మారాల. దేవుని ప్రియజనమా, ఎప్పుడైతే వ్యతిరేకమైనటువంటి మాటలు ప్రారంభమవుతున్నాయో నీలో, నాలో, మనలో, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా, ఎవరికైనా సంబంధించి ఒక సమస్యకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడొచ్చేమో. జ్ఞానము కలిగి మాట్లాడమని ఇందాక స్టెఫెను గురించి పాట పాడుతున్నప్పుడు ఆత్మ జ్ఞానముతో మాట్లాడదని ఒక లైన్ వచ్చింది. ఆ లైన్లో నిజంగా దేవుడు ఎడన్నో ఎలా కోయిన్స్ ఇచ్చాడో తెలియదు, కానీ ఆత్మ జ్ఞానము కలిగి మాట్లాడాలి. అందుకోసమే ఆయన అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిక గొనడు. ఆమెన్. అలా ఏంటి దప్పిక కొనడా అంటే, దేవుని ప్రియబిడ్డలారా, నేనేం మాట్లాడాలా, నేనేం చెయ్యాలా అనే ఆలోచన మన దగ్గర ఉండదు. ఇక ఏం చేస్తాము అని అంటే, నీకు ఎదురైన ప్రతి సమస్యలో నుంచి, నీకున్న ప్రతి దానిలో నుంచి ఎక్కడికి వెళ్తావు అంటే నేరుగా ప్రార్థనా గదిలోకి వెళ్తాం. లేదా నీ అంతరంగములో యెహోవా ఆత్మ నీ మీద ఉన్నది అని చెప్పబడిన మాట, యేసు ప్రభు చెప్పిన మాట. ఆయన లూకా సువార్త 4:18 మాట చెప్పాడు. యెషయా గ్రంథము 11:2 కూడా అదే మాట చెప్పబడి ఉన్నది. ఏమని ఉన్నది అన్నారంటే, యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అని చెప్పాడు. ఆమెన్. హల్లెలూయా. ఎస్. ఎప్పుడు కూడా ఏమని ఉందండి అక్కడ? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చెప్పండి అందరూ, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. నువ్వు నమ్మగలిగితే దేవుని ప్రియబిడ్డలారా, ఆ ప్రభు ఆత్మ నీ పైన, నీతోనూ ఎల్లప్పుడూ నీలో, మనలో ఊరేడి నీటి బుగ్గగా ఉండబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఊరేడి నీటి బుగ్గగా ఉంటున్నాడో, దేవుని ప్రియజనమా జాగ్రత్తగా గమనిస్తే, ఊరేడి నీటి బుగ్గ ఎలాగుంటాడు అని అంటే, మనం ఏమంటారు, మాటల కొరకు లేకుంటే సిచ్యువేషన్ కొరకు మనం వెతుక్కోవాల్సిన పని లేదు. సిచ్యువేషన్ని బట్టి, పరిస్థితిని బట్టి, నీకున్న ప్రభావమును, నీకున్నటువంటి, నువ్వు వెళ్తున్నటువంటి ఆ పరిస్థితులను గుండా నువ్వు అర్థం చేసుకోగలిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? జీవజలపు ఊట దగ్గరికి వెళ్తావు. ఆమెన్. జీవజలపు ఊట దగ్గరికి వెళ్తాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో శిష్యులు కూడా ఈ మాటను మాట్లాడుతూ ఉన్నారు. 65 నుంచి 68 వరకు చదువుదాం. 6వ అధ్యాయము. చూడండి, యేసు ప్రభువు దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని అంటే తండ్రి కృప వారి మీద ఉంటేనే వస్తారు. అర్థమవుతుందా? ఎవరైనా సరే మీరు జాగ్రత్తగా గమనించండి. మేము అదే చెప్తా ఉంటాం, ఇక్కడ ఎక్కువ శాతం అదే మాట్లాడుతూ ఉంటాం. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు ఆకర్షిస్తే తప్ప ఈ సంఘము దగ్గరికి రారు, ఇక్కడికి రారు. నేను ఆకర్షించలేను, నా మాటలు వ్యర్థం. అందుకోసమే చూడండి, ఎవడైనను తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తినడు. అప్పటి నుండి
ఆయన ఆయన శిష్యులు అనేకులు వెనక్కు తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఇక్కడ వినండి. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నావు నీ లోకంలో? ఎటువైపు వెళ్తున్నావు ఈ లోకంలో? ఎవరి యొద్దకు వెళ్తున్నావు ఈ లోకంలో? దేవుని ప్రియబిడ్డలారా, సీమోను పేతురు క్లారిటీగా చెబుతున్న మాట ఏమంటున్నాడనే, ప్రభువా నీ యొద్దకు ఎవని యొద్దకు వెళ్ళుదామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట జీవమై ఉన్నది, ఆ మాట ఆత్మయై ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి సీమోను పేతురు క్లారిటీగా అర్థం చేసుకున్నాడండి, క్లియర్గా అర్థం చేసుకున్నాడు. ఈ దినమున సంఘమునకు అర్థం కావలసిన మాట ఇది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎటువైపు వెళ్తున్నావు? దేని వైపు పరిగెడుతూ ఉన్నావు? జస్ట్ ఏదో ఆకర్షణ కోసమా? దేని వైపు పరిగెడుతున్నావు? నిత్య జీవపు వైపు పరిగెడుతున్నావా లేదా అన్న సంగతి నువ్వు గ్రహించుకోవాలా? దేవుని ప్రియబిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నువ్వు విశ్వసిస్తున్నావు, బాప్తిసం పొందుతున్నావు, క్రీస్తు శరీర రక్తములను సేవిస్తూ ఉన్నప్పుడు నీ దగ్గర నా దగ్గర ఎవరుండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలను ఇంకా పారెడి జీవజల నది వలను ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక సామాన్య క్రైస్తవుడు కూడా నిరంతరము ప్రార్థన గదిలో దాహము కొని ఆయన దగ్గరికి వెళ్ళి ఇక నాకు దాహము ఉండకుండానట్లుగా ఉండాలి అని వారు ప్రార్థన గదిలో ప్రభు ఆత్మ దగ్గర ప్రతిరోజు ఉదయం మొదలుకొని ఆయన లేచిన సమయము మొదలుకొని మోకరిల్లి ఆయన దగ్గర ఆ యొక్క ఆ దాహాన్ని తీర్చుకుంటాడు. ఆ దాహాన్ని తీర్చుకుంటాడు. డే మొత్తం దాహాన్ని నింపేసుకుంటాడు. రోజంతా దాహాన్ని నింపేసుకొని దేవుని యొద్ద నుంచి ఆయన బయటకు వెళ్తున్నప్పుడు, నీవు కాదు వెళ్ళేదే, నీతో జీవజల నది కదులుతూ ఉంది. మనతో జీవజల నది కదులుతూ ఉంటుంది. ఆమేన్. ఎప్పుడైతే ఈ జీవజల నది కదలడం ప్రారంభం అవుతుందో దేవుని ప్రియబిడ్డలారా, ఎవరి వైపు చూసినా ఏమవుతుందో తెలుసా? దేవుని దీన మనస్సులోకి వచ్చేస్తాం. దేవుని దీన మనస్సులోకి వచ్చేస్తాం. ఆయన మనస్సు మనలో కలిగి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎవరిని చూసినా, పరిస్థితుల వైపు చూసినా, ఏం చూసినా నీ కోపం రాదు. ఏమొస్తుంది తెలుసా? ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తుంది. అంతరంగంలో పుట్టేది ఏంటో తెలుసా? ఏడుపు వస్తుంది. నా యేసు ప్రభు వైపు నువ్వు చూడగలిగితే, ఆయన ఆత్మ నువ్వు నింపుకోగలిగితే, నీ కళ్ళల్లో నుంచి కారేది రౌద్రం కాదు, రోషం కాదు, కన్నీరు కారుతుంది. వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. నీ అంతరాత్మలో నుంచి నీ నోట యేసు ప్రభు పెట్టిన మాట రిలీజ్ అవుతుంది. ఆ మాట ఆత్మగాను, ఆ మాట జీవమై వెళ్ళిపోతా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు మాట్లాడితే విలువ ఉండదు. ఎలాంటి విలువ అనంటే, ఇదిగో యేసు ప్రభువు వ్యర్థముగా దేని గురించి మాట్లాడాల, వ్యర్థముగా దేని గురించి మాట్లాడాల, వ్యర్థమైన వాటికి చెవులు అప్పగించాలా. దేవుని ప్రియజనమా, జాగ్రత్తగా సంగమా, క్రీస్తు శరీరమా, క్రీస్తు శరీరము నేను క్రీస్తు శరీరంలో భాగమై ఉన్నాను మనం చెప్పుకుంటుండే, యేసు ప్రభువు నీలో నాలో జీవజల నది ఊటగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు చెబుతున్న మాట మనం గ్రహించాలా. ఆయన అంటున్నాడు, అయ్యా ఎవని యొద్దకు మేము వెళుదాము? ఎవని యొద్దకు నేను వెళ్ళినా వాడు నన్ను ఇంకొక వైపు నడిపిస్తున్నాడు, నన్ను మరణం వైపు నడిపిస్తున్నాడు, అశాంతి వైపు నడిపిస్తున్నాడు, వేదన వైపు నడిపిస్తున్నాడు. ఇంతకాలం మేము వెయిట్ చేశామయ్యా,
మేము కనుగొన్నాము నిన్ను, మేము నిన్ను కనుగొన్నామయ్యా, నిన్ను పట్టుకున్నామయ్యా, మేము ఇంకెవ్వరి యొద్దకు వెళ్ళము అడుగుతున్నాడు ఆయన. అందరూ వెళ్ళిపోయారు, శిష్యులందరూ వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన నిలబడి నీ 12 మందితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా అని అడుగుతా ఉన్నాడు. దేవుని ప్రియజనమా, అర్థమైన వారు, దేవుని ఆత్మ జ్ఞానములో నడిపింపబడేవారు హల్లెలూయా కట్టబడతారు. దేవునికి స్తోత్రం. లోకపు పరిస్థితి వైపు వారు పరిగెత్తరు. అందుకే యేసయ్యా, మేము ఎక్కడికి వెళ్ళలేము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవై ఉన్నావు. ఆమెన్. ఆ జీవపు మాట, దట్ ఈస్ ద రీజన్. అనేక సందర్భాలలో నేను మీతో చెప్తున్న మాట, వాట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. నేను ఎప్పుడు ఏది ప్రాక్టీస్ చేస్తున్నా అదే చెప్తా ఉన్నాను. అంటాను, బిడ్డ నీ శరీరంలో వేదన ఉందా, బాధ ఉందా, బాధ ఉందా, ఆ భాగంతో మాట్లాడు. నువ్వు ఫస్ట్ ఆ భాగంతో మాట్లాడు. నీలోనే జీవం ఉన్నది, నీలోనే ఆత్మ ఉన్న ఆ మాటను రిలీజ్ చేయి. దేవునికి స్తోత్రం. బీ ప్రాక్టికల్. హల్లెలూయా. మొన్న సూర్యాపేట వెళ్తున్నాను. హైవే ఎక్కిన దగ్గర నుంచి కారులో ఈ 2 గోడల సందర్భంలో విపరీతంగా పెయిన్ వస్తుంది. నాకు తెలియదు. ఆకుపాములు దాటా, భయంకరంగా ఉంది. ఆ పెయిన్ వస్తానే ఉంది. కూర్చోలేకపోతున్నా డ్రైవింగ్ సీట్లో. పక్కన సిస్టర్తో అంటున్నాను ఒక మాట, బాగా పెయిన్ వస్తుంది అని అంటే భుజం మీద చేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ ఉంటేగానే ఇక్కడ మరి ఊరేంది ముకుందాపురం, ఆ ఏరియాలకు రీచ్ అవుతూ ఉన్నాను. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమో ప్రార్థన చేసింది కదా, నేను ఊరుకుంటే మళ్ళీ నాతో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, అంతరంగంలో, నువ్వు మాట్లాడవా, నీ నోరెందుకు మూసావని అన్నాడు. నీ నోరెందుకు మూసావంటే, అంటే పెయిన్ వస్తుంది, పెయిన్ వస్తుంది. సిస్టర్ ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన మీద నమ్మకం పెట్టే. అవును కదా, చేస్తే దైవజనరాలే కదా, ప్రార్థన మీద నమ్మకం పెట్టా. పెయిన్ పోలా ఉంది, ఆ ప్రార్థనకు ఆమేనని చెప్పాను, కానీ నేను నా నోట పలకలా. అవును కదా ప్రభు అని అంటే, మాట్లాడుతూ ఈ మునగాల దగ్గరకు వచ్చేసా. ఇక నాకు నేనే మాట్లాడుతున్నా, ఏంటి నువ్వు, జీవజల నది ఊటగా నా ప్రభు నాలో ఉన్నాడు, నాలో ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామమున నీకు వందనాలు చెబుతున్నానయ్యా, నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా, ఇప్పుడే అని ఆయనకి నేను వందనాలు చెబుతున్నా. మునగాల దాట లోపల పెయిన్ పోయింది. దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకు ఈ విషయం, ఎందుకు మరల అనేక సందర్భాలలో ఇటువంటి సంగతుల మీద చాలా ముందు ఉంచుతున్నాను. రీజన్ ఏంటి అని అంటే, ఎస్, మన మాటలో జీవం ఉన్నది, మన మాటలో జీవం ఉన్నది. చూడండి, ఆ మాట చెబుతున్న మాట 6వ అధ్యాయము 63వ వచనం యోహాను సువార్తలో, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయును జీవమునై ఉన్నాయి. ఇప్పుడు ఆ మాట ఉన్న యేసుక్రీస్తు నీలో సజీవుడై ఉన్నాడు కదా. మరి ఇప్పుడు ఆయన నీలో సజీవుడిగా ఉండాలి అని అన్నప్పుడు నీవు ప్రార్థన గదిలోకి వెళ్ళాలి. దినదినము ప్రతి సమయములో ఆయనతో ఉండాలి. ఎప్పుడైతే ఉంటావో అప్పుడే దేవుని యొక్క ఆ జీవపు మాట మన యొద్దకు వస్తుందండి. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో కొంత ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే ఆమెన్. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ఆమేన్. చూడండి, జాగ్రత్తగా గమనించారా? ఎందుకు మనం ప్రార్థన గదిలోకి వెళ్ళాలి అని అన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావు.
పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు పోతున్నావు, పరిశుద్ధాత్మ సన్నిధిలోకి వెళ్తున్నావు, దేవుడి సహవాసంలోనికి వెళ్తున్నావు. ఎప్పుడైతే దేవుని సహవాసంలో నువ్వు ఉంటావో దేవుని అభిషేకం మన మీద ఉంటుంది. హల్లెలూయా. దేవుని అభిషేకం నీ మీద ఉండినప్పుడు నీకు ఒకటే కలిగేది ఏంటో తెలుసా? ధైర్యం. ధైర్యం కలుగుతుంది. నీ ఎదుట ఏమీ లేకుండా ఉండొచ్చామో దేవుని ప్రియబిడ్డ, ఈ నేత్రాలకి ఏమీ కనబడదు. గుర్తుపెట్టుకో, నీకు కలిగిన ధైర్యం పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ధైర్యమును కలగజేసి నేను నిలబెడతాడు అక్కడ. ఊరక జ్ఞానాన్నితో బోధించాలి వీళ్ళు. అర్థమవుతుందా? దేంతో బోధించారు వాళ్ళు? పరిశుద్ధాత్మ జ్ఞానముతో బోధించారు. ఎట్లా బోధించారట వారు? నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, మనం అనుకుంటే చాలా సందర్భాల్లో దేవుని వాక్యం బోధించాలి కదా, అందరు బోధించాలి. దేవుడు పరిచర్యలు పలు రకములు, పరిచర్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిచర్య ఇవ్వవచ్చు. నీకు ఇవ్వబడిన పరిచర్యలో నువ్వు వాడవలసినటువంటివి నువ్వు వాడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిచర్యలు పలు రకములలో దేవుడు ఇచ్చేటువంటి ప్రతి పరిచర్య నువ్వు నేను గ్రహించగలగాలి. గ్రహించగలిగినప్పుడు దేవుడు ఇచ్చిన పరిచర్యలో నుండి నువ్వు ఎప్పుడైతే నువ్వు పని జరిగిస్తూ ఉంటావో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో కదులుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చూస్తే 6వ అధ్యాయంలో, 6వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. చూడండి, 5 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మేవాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ నాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ వారు ఎలాగున్నారు? జనసమూహం అంతా ఎలాగున్నారంట? వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైనటువంటి ఎవరు? ఫిలిప్పు, స్టెఫను, ప్రొకోరు, అనువారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం జరిగిందండి? వారు ప్రార్థన చేసినప్పుడు వారి దగ్గర ఏమైంది? అవునా, వారు శిష్యుల సంఖ్య పెరిగిపోతా ఉంది. దేవుని వాక్యం ఏమైంది? ప్రబలమైతా ఉంది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము, దేవుని ప్రియబిడ్డలారా, ఈ వాక్యము ఆత్మయును జీవమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఏమై ఉన్నది? ఆత్మయును జీవమునై ఉన్నది. కాబట్టి చాలా సందర్భాలలో ప్రార్థనా గదిలోనికి వెళ్ళిన మనము బయటికి వచ్చిన తర్వాత ప్రార్థనను మరచిపోయి పరిస్థితుల వైపు చూస్తూ ఎక్కువగా బాధపడుతుంటాం. ప్రార్థనను మరచిపోయి పరిస్థితులను చూసి ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. ఎందుకు పరిస్థితుల వైపు బాగా చూసి బాధపడుతుంటే మన కళ్ళెదుట కనపడేది అదే పరిస్థితే ఉంటుంది. కానీ నీ అంతరంగంలో దాగి ఉన్న జీవజల నదిని గ్రహించట్లేదు. అంతరంగంలో జీవజల నది ప్రవాహమై ఎప్పుడు బయటికి రావాలా అని అక్కడ ఏమంటారు, అంటలు వేసి ఉంటుంది, కట్టలు కట్టి ఉంటుంది. ఆ ఒక్క కట్టను తెంచడానికి కష్టపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. దేవుని ప్రియబిడ్డ, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావో ఆ గదిలో
నీ ప్రార్థన సమయంలో గత వారం ఆల్రెడీ చెప్పి ఉన్నాం. గొప్ప సీక్రెట్ ఒకటి చెప్తా చూడండి. త్రియేక దేవుని ఎప్పుడైనా కలిశారా? త్రియేక దేవుని ఎప్పుడైనా కలిశారా? ప్రార్థనలో త్రియేక దేవుడు ఉంటాడు. నీ ప్రార్థనలో త్రియేక దేవుడు ఉంటాడు. రహస్యమందు నీ తండ్రి ఉన్నాడు. ఆమేన్. అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ హృదయములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు నామమును విశ్వసించి ఉన్నావు. సో ప్రార్థన గదిలోకి వెళ్ళగానే చాలా సందర్భాలలో మనం ఏమనుకుంటాం, ప్రార్థన మనమే చేద్దాం అనుకుంటాం. నో, జాగ్రత్తగా గమనించండి. త్రియేక దేవుడు అక్కడ ఉంటాడు. హల్లెలూయా. త్రియేక దేవుడు అక్కడ ఉంటాడు. ప్రార్థన గదిలో నువ్వు ఎవరిని కలుస్తున్నావో తెలియాలి మనకి. పరిశుద్ధాత్మని కలుస్తున్నావు. రహస్యమందున నీ తండ్రిని కలుస్తా ఉన్నావు. కుమారుడిని యేసుక్రీస్తు శరీర రక్తములతో నీతో సజీవుడిగా ఉన్నాడు. ఆత్మలో సజీవుడిగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన గదిలోకి వెళ్ళావు అని అంటే యు ఆర్ మీటింగ్ 3 in 1. యేసు ప్రభువును, తండ్రి అయిన దేవుణ్ణి, పరిశుద్ధాత్ముడిని కలుసుకొని వస్తున్నావు. తెలుసా ఈ సత్యం? నీ ప్రార్థన గదిలో సింపుల్గా వెళ్ళేసి మనమే ప్రార్థన చేసి వస్తామని అనుకుంటున్నావు. దేవుని ప్రియబిడ్డ కాదది. రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని రాయబడ్డది మత్తయి 6:6లో. రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని అన్నాడు. ఈ రహస్యమందున్న తండ్రి, జాగ్రత్తగా గమనించండి, రహస్యమందున్న తండ్రి నీకు నాకు ప్రతిఫలం ఇవ్వాలి అని అంటే ముగ్గురు ఏకమవ్వాలి. అక్కడ ముగ్గురు ఏకమవ్వాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు. ఈ ముగ్గురు ఏకమైతేనే ప్రతిఫలం వస్తుంది. తండ్రి ఉన్నాడని ఆశతో పోతావు. పరిశుద్ధాత్మని ప్రభు నాలో ఉన్నావు, ప్రభు నాలో ఉన్నావు, ప్రభు అని పోతావు. మరి క్రీస్తు ప్రభువును పరిపూర్ణంగా నాలో యాక్టివేట్ అవుతున్నాడని, సజీవుడై ఉన్నాడని మీలో ఉన్నవాడు. చదవండి ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. హల్లెలూయా. 17వ వచనం యాక్చువల్గా. ఓకే. అంతరంగ పురుషుడు. ఆమేన్. ఎవరి అంతరంగ పురుషుడు అంటే దేవుడు, యేసు ప్రభు. హల్లెలూయా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. చూసారా? హల్లెలూయా. అంతరంగ పురుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆత్మ మనల్ని బలపరుస్తున్నాడు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసమును నివసించున్నట్లుగా. ఆమేన్. దేవునికే స్తోత్రం. సో నీ ప్రార్థన గదిలో, మన ప్రార్థన గదిలో, ఎవరి ప్రార్థనలో వారు త్రియేక దేవుని కలుస్తారని నమ్మాలి. ఎస్, అప్పుడే ప్రతిఫలం వస్తుందండి. మనము ప్రతిఫలము పొందకుండా బయటకు వస్తున్నామనంటే ఎవరినో కలవట్లా, ఎవరినో మిస్ చేస్తున్నాం, ఎవరో అక్కడ ఉండట్లా. ముగ్గురు ఏకమవ్వాలి, అక్కడే కార్యం. వర్డ్ రిలీజ్డ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ బ్రూడింగ్ ఆన్ ద డార్క్నెస్ ఆఫ్ ద వాటర్స్. అంటే చీకటి అగాధ జలముల మీద పరిశుద్ధ దేవుని ఆత్మ అల్లాడుచు ఉన్నాడు. దేవుడు అక్కడ చూస్తూ ఉన్నాడు. ద వర్డ్ రిలీజ్డ్, దేవుని వాక్యం రిలీజ్ అయిపోయింది, సృష్టి జరిగిపోయింది. ప్రతిఫలము మనము ప్రార్థన గదిలో పొందకపోవడం కారణం ఏంటి అని అంటే ఈ నాలెడ్జ్ లోపించడం వలన, ఈ విజ్ఞానం, దేవుడిచ్చేటువంటి జ్ఞానము లోపించడం వలన మనం ప్రార్థన గదిలో ఫలాన్ని పొందలేకపోతున్నాం. త్రియేక దేవుడు అక్కడ ఉన్నాడు. సో కొన్ని సందర్భాల్లో నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. నువ్వు ప్రార్థన చేయటం ఏంటి? గో, సరెండర్. దేవుని యొద్దకు వెళ్ళు, సబ్మిట్ అవ్వాలా, సమర్పించుకోవాలా. మన ఆలోచనలు సమర్పించాలి, శరీరపు క్రియలు సమర్పించాలి. దేవునికి వ్యతిరేకమైనది ఏది ఉన్నా దేవుని ఎదుట ఒప్పుకొని ఆయనకు మనం సరెండర్ అవ్వాలా. పరిశుద్ధుడైన పౌలు ఎందుకు మాదిరిగా ఉండగలిగాడో తెలుసా? పరిశుద్ధుడైన పౌలు మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పే మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
ఆయనలో జీవిస్తున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. జీవించేది నేను కాదు, యేసే నాలో జీవిస్తూ ఉన్నాడని చెప్పగలిగిన ధైర్యం ఆయనకుంది. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోనండి అని అన్నాడు. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు చూడకపోతే ఇదిగో నాలో ఉన్నాడు ఆయన, నేను ఆయనని కలుసుకొని ఉన్నాను. లిసన్ కేర్ఫుల్లీ. దేవుని వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో ఆ దేవుని వాక్యము ఖచ్చితంగా శరీరపు క్రియలను ఆత్మక్రియలను సపరేట్ చేస్తుంది. జాగ్రత్త గమనించాలి. దేవుని వాక్యమును ఎప్పుడైతే నువ్వు నిరంతర ధ్యానములో చేస్తూ దేవుని సన్నిధిలో నిలబడతావో ఆ దేవుని వాక్యము శరీరమును ఆత్మను సపరేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ సపరేషన్ నీకు అర్థమవుతుందో దేవుని ప్రియబిడ్డ, లోకము నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది, ఆత్మ జీవింపచేసేదిగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. లోకము నిష్ప్రయోజనమైన సంగతి మనకు అర్థమైనప్పుడు జీవింప చేసే దాని మీద ఎక్కువ నిలబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే జీవింపజేసేది నీకు అర్థమవుతుందో అక్కడ నిలబడటం ప్రారంభిస్తావో త్రియేక దేవుడు నీతో ఉండబోతున్నాడు. త్రియేక దేవుడు నీతో కదలబోతున్నాడు. అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు నువ్వు అడగక మునిపే వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను ఈ యొక్క అద్భుత కార్యాలని, ఆశ్చర్యకార్యాలని పొందలేకపోతున్నావో మనకు అర్థమవుతుందా? ప్రార్థన గదిలో త్రియేక దేవుణ్ణి మనం మిస్ అవ్వకుండా పట్టుకోవాలి. హల్లెలూయా. ఇట్స్ ఎ మీటింగ్ ప్లేస్. వా, ఎవరికి మీటింగ్ ప్లేస్? ముగ్గురితో పాటు మనకి. హల్లెలూయా. తెలుసా, ఈ ప్రార్థన గదిలో ఎవరి దగ్గర ఉంటున్నావు? త్రియేక దేవుడు ఎవరు ఎలా ఉన్నారంటే ఆరు కనపడకుండా ఉన్నారు, నువ్వు కనపడే దేహంతో ఉంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు ఎలాగున తండ్రితో సహవాసం చేశాడో దేవుని ప్రియబిడ్డలారా, యేసు ప్రభువు నైట్ అంతా పోయి ప్రార్థన ఏకాంతంగా గడిపేవాడు. ఎందుకు ఆయన గడపాల్సి వచ్చింది తెలుసా? ఎందుకు ఆయన అక్కడ గడపాల్సి వచ్చింది తెలుసా? ఆయనకు ఎవరు అవసరమైనారా? తండ్రి అవసరమైనాడు. పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు. ఆయనకు ఎవరు అవసరమైనారు? ముగ్గురు కలవాలి, త్రియేకం అవ్వాలి. అందుకోసం ఆయన అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం ఆ మాట. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హబబబ షకతరకల్బా జీసస్. 24వ వచనం. నా మాట నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఆమేన్. నా మాట విని, ఆమేన్, నా మాట విని. ఆ మాట ఏమై ఉన్నది? ఆత్మయు జీవమై ఉన్నది. నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. ఆమేన్. నౌ యు టెల్ మీ. బాగా అర్థం చేసుకోండి, మనకు అర్థం కావాలి. ఇప్పుడు యేసు ప్రభువు నందు ఎంతమంది విశ్వాసం ఉంచారు? చేతులు ఎత్తాలి అందరూ. విశ్వాసం ఉంచారా? నమ్మారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నీ పక్క వారితో చెప్పండి, నీలో నిత్య జీవం ఉన్నదని. ఆమేన్. హల్లెలూయా. నీ ఎడం పక్క వారితో చెప్పండి మరొకసారి, నీలో నిత్య జీవం ఉన్నదని. నీ కుడి పక్క వారితో చెప్పండి, నీలో నిత్య జీవం ఉన్నది. నీకు నీవు చెప్పుకో, నాలో నిత్య జీవం ఉన్నది. ఎందుకు తెలుసా? చూడండి ఇక్కడ 24వ మాట చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. ఆమేన్. హల్లెలూయా. హలో, ఇప్పుడు నిత్య జీవము కలిగిన వాడు మాట్లాడితే ఏం మాట్లాడతాడు? ఆమేన్. చచ్చిపోయిన మాటలు మాట్లాడండి, చచ్చువారిన చవకబారిన మాటలు మాట్లాడు. హల్లెలూయా. నువ్వెవరో నీకు తెలియదా?
ఏ మాటలు మాట్లాడుతున్నావు? హల్లెలూయా. ఇప్పుడు నీ నోటి నుండి వచ్చేటి మాట ఏమై ఉన్నదండి? జీవమై ఉన్నది, ఆత్మై ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. అందుకోసం యేసు ప్రభు అన్నాడు, నువ్వు రిలీజ్ చేసేటప్పుడు నా నామమున పలుకు, నా నామమున పలుకు అన్నాడు ఆయన. యేసయ్య నామములో నువ్వు మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? అది ఆత్మయు జీవమై అద్భుతం జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన మాటలు జీవాన్ని పుట్టించాలి. ఒక ఆత్మను నశింప చేయట కొరకు కాదు, జీవాన్ని పుట్టించాలి. ఎస్, అంతేకాని ఒక ఆత్మను మనం ఇంకొక సైడ్ నడిపించడానికి కాదు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, వాడు తీర్పులోనికి రాక. హలో, ఎవరు? నిత్య జీవము కలిగిన వాడండి. నిత్య జీవము కలిగిన వాడు. నీలో నిత్య జీవం ఉందని దాన్ని పట్టుకొని నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఇక నీకు దగ్గరికి ఏం రాదు? తీర్పులోనికి రాక మరణములో నుండి, ఆత్మీయ చనిపోయిన మరణం అది. ఆమేన్. ఆత్మీయ స్థితిలో నువ్వు చనిపోయావా? ఆ మరణములో నుండి ఎక్కడికి వస్తున్నావు? జీవములోనికి దాటి ఉన్నాడని కన్ఫర్మ్గా, నిశ్చయముగా, అంటే నో డౌట్, 100%కు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రియజనమా, నువ్వు ఆత్మీయ సంగతులను గ్రహించినప్పుడు, ప్రార్థనా గదిలోనికి వెళ్ళినప్పుడు మేక్ ష్యూర్ ఖచ్చితంగా ఏక దేవుని నువ్వు కలుస్తూ ఉన్నావు. ఏదో సింపుల్గా ప్రేయర్కు ఏమన్నారు కదా అని చెప్పేసి, అవునా, ప్రార్థన చేయమన్నారు కదా అని చెప్పేసానంటే అది నీ ఇష్టం, అది నీ ఇష్టం, అంతే. ప్రార్థన దైవజనులు చెప్పినా, సంఘము చెప్పినా, ఎవరికి చెప్పినా ఏం చెప్తామండి? ప్రార్థన చేయమని చెప్తారు. ఎందుకు ప్రార్థన చేయమంటారో తెలుసా? గో మీట్ ద గ్రేటెస్ట్ వన్. అవునా? త్రియేక దేవుని కలువు అక్కడ. వారు నీతో మాట్లాడతారు, వారు నిన్ను సరి చేస్తారు, వారు నిన్ను నడిపిస్తారు. ఎందుకంటే వారిలో ఉన్న నిత్య జీవం నీలో స్టార్ట్ అయిపోతుంది. ఆ నిత్య జీవం నీరుని ఊట బుగ్గగా ఉన్నది. జీవజల నది ప్రవాహంగా మారాలా? జీవజల నది ప్రవాహం ఏంటి తెలుసా? నీ నోటి మాట. నీ నోటి మాటయే, మన నోటి మాటయే. ఎస్, నువ్వేమి మాట్లాడుతున్నావు దాన్ని గ్రహింపు లేకుండా మాట్లాడినప్పుడు దేవుని ప్రియబిడ్డ అపవాది గాడికి అవకాశం దొరికిపోతుంది. అంతే. అమ్మయ్య, జీవము లేని మాట వచ్చిందమ్మా, ఇక నాకు దొరికింది. జీవము లేని మాట దొరికింది, అయ్యా ఇక నాకు అవకాశం దొరికింది, అయిపోయి. ఎందుకు జీవం లేని మాట అయింది? ఎక్కడ? ఏక దేవుడు నీ దగ్గర ఉంటేనే లైఫ్. జీవం ఉండాలి అని అంటే ముగ్గురు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మనతో ఉండటం కొరకు ఇష్టపడ్డారు ఆయన. హల్లెలూయా. మన పోలికన, ఏమండి, మన పోలికన మన స్వరూపమందు నరుణ్ణి చేయుదుమని అన్నాడు. అంటే 3 in 1, ముగ్గురున్నారు కదా. ఎస్. మరి ఇప్పుడు యేసు ప్రభువు కుమారుని స్వరూపమును ధరించుకొని మన కొరకు ప్రాణం పెట్టి మొన్ననే కదా లేచిన ఆ రోజుని జ్ఞాపకం చేసుకున్నావు. నా ఇప్పుడు నీకును నాకున్న గొప్ప అవకాశం ఏంటంటే పునరుద్ధానపు బలం. పునరుద్ధానపు బలం. ఈ పునరుద్ధానపు బలమే యేసు ప్రభువు మాట్లాడే ప్రతి మాట జీవమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య కదలాలని నీకు ఆశగా ఉంటే దేవుని ప్రయోజనమా. చూడండి, ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 8-9 వచనాలు చదువుదాం. 5వ అధ్యాయం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ఆమేన్ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి,
ఆమెన్. హల్లెలూయా. ఏం కనబడుతుందండి? వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము. విషయం తెలుసా? సమస్త విధమైన మంచితనము. ఇదేంటో తెలుసా? సమస్త విధమైన మంచితనము జాగ్రత్తగా గమనించాలా? మనము కాపాడవలసిన సాక్ష్యం ఇదే. సమస్త విధమైన మంచితనము. హల్లెలూయా. నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఎవరికి కనబడుతుందండి? దీన్ని ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరు చూస్తారు చెప్పాలి? మనది. ఇప్పుడు మనకు వెలుగై ఉన్నాము, సమస్త విధమైన మంచితనం మనలో ఉంది, సత్యం అంతా ఉంది అని నాకు తెలుసు కదా. కానీ ఎవరికి కనబడుతుంది మరి? ఎస్, బయట ఉన్న లోకములో ఉన్న వారికి సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము వారు గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. అప్పుడే మనము సాక్షులముగా నిలబడగలం. దేవునికి మహిమ. ఆ సాక్ష్యమును కాపాడలేకపోతే దేవుని ప్రియబిడ్డ, దేవుని ఎదుట మనం నిలబడవలసిన రోజు వస్తుంది. కనుక ప్రతి సమయములో ఎల్లప్పుడూ మనము మన సాక్ష్యమును కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు? ఎక్కడ కనపడుతుందంట? వెలుగు ఫలము కనపడాలి. వెలుగు ఫలము. నువ్వు నేనేమని చెప్పుకుంటున్నాం? జీవపు వెలుగును పొంది ఉన్నాం. దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ యొక్క వెలుగు ఫలమై బయటికి రాబోచున్నది. దేవునికి స్తోత్రం. అంటే మాట వలన మంచితనం రావచ్చు. దేవునికి స్తోత్రం. ప్రవర్తన వలన మంచితనం రావచ్చు. ఏ రకంగానైనా దేవుడు మహిమపరచబడేటువంటి కార్యము చేయాలి. మనం నిందించేవారు నిందిస్తారు, మాట్లాడేవారు మాట్లాడతారు. వారు ఏమి మాట్లాడుకున్నా మనకు అవసరం లేదండి. దేవుని కార్యము నువ్వు నెరవేర్చడానికి సిద్ధపడి ఉంటే, దేవుని ప్రియజనమా, వారి మాటల మీద మనకు దృష్టి ఉండదు. ఎందుకు? మత్తయి సువార్తలోకి వస్తే క్లారిటీగా ఉంటుంది, మనకు అర్థమైంది. అది మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్. 11 కూడా. నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆమేన్. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు. ఆమేన్. పరలోకమందు ఏమవుతుంది? మన ఫలం అధికమవుతుంది. హల్లెలూయా. రెడీ. నీ ఫలాన్ని నువ్వు అధికం చేసుకోవడానికి కోసం నువ్వు రెడీగా ఉండాలి. అవునా? ఏమంటారంటే జనులు వారు మాట్లాడతారండి. లోకంలో ఉన్నవారు వారు అలాగనే మాట్లాడతారు. దేవుని ఆత్మీయ సంగతులను గ్రహించలేని వారు మాట్లాడతారు. ఏమైనా మాట్లాడతారు వారు దేవుని జ్ఞానమును కలిగి దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ ఆత్మీయ సంగతులను గ్రహించలేకుండా ఉన్న వారి నేత్రములు మూయబడినప్పుడు వారు మాట్లాడతారు. వారు మాట్లాడైతే మాట్లాడొచ్చేమో, అది దేవునికి అప్పచెప్పుదాం. ఇంకొక మాట కూడా రాయబడ్డది. అవునా? ఎవరైనా నువ్వు కోపపడ్డప్పుడు వారి మీద నువ్వు ప్రతీకారం తీర్చుకోవద్దని దేవుని మాట రాయబడ్డది. అవునా? అది నా గొప్ప చెప్పు. నా నెత్తిన నిప్పులను కుప్పగా పోస్తా అన్నాడు. నెత్తిని ఏం చేస్తాడంట? నిప్పులను కుప్పగా పోసే సమయం ఉన్నది. మరి ఆ కుప్ప నువ్వెందుకు పెట్టుకుంటావు? అర్థమవుతుందా? సమస్త మంచితనం అక్కడే కనబడుతుంది. ఆ కుప్ప నెత్తిన పెట్టుకోవడం వలన మనం ఏమవుతున్నాము అని అంటే సాక్ష్యము కోల్పోతున్నావు. ఆ నెత్తిన పడిన ఆ నిప్పుల కుప్ప కాల్చివేస్తుందండి, సాక్ష్యాన్ని కాల్చివేస్తుంది. జాగ్రత్తగా ఉండాలా దేవుని ప్రియబిడ్డలారా. అందుకోసమే నీ నోట నుంచి, ఈ యొక్క హృదయములో నుంచి, అంతరంగములో నుంచి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు మనము మాట్లాడే మాట ఆత్మయును జీవమునై ఉన్నదని మనం గ్రహించండి. ప్రార్థన గదిలో త్రియేక దేవుణ్ణి కలుస్తున్నామని గ్రహించండి. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. డెఫినెట్గా ప్రతిఫలం ఉన్నది.
ఆమెన్. ప్రతిఫలం ఉన్నది. ఎక్కడ ఏక దేవుడు కలుస్తారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఏకముగా జీవిస్తారో అక్కడ డెఫినెట్గా పని జరుగుతుంది. ఆమెన్. నిశ్చయముగా అన్నాడు. ఎందుకో తెలుసా? నేను ఒక్కడినే లేనన్నాడు ఆయన. యేసుప్రభు ఏం చెప్పాడండి? నాతో నా తండ్రి ఉన్నాడు. అవునా? నా తండ్రి, మీరు నా యందు నేను మీ యందు ఉన్నట్టుగానే నేను తండ్రి యందును ఉన్నానన్నా. అవునా? హల్లెలూయా, దేవునికే స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు, మనం ఆయన కలుసుకుంటున్నప్పుడు ఏక దేవునితో ప్రార్థన గదిలోకి వెళ్తున్నావు. నీ అవయవములతో చెప్పు, నీ కుటుంబ సభ్యులతో చెప్పు, ప్రతి ఒక్కరితో చెప్పే మాట ఏం తెలుసా? నేను అర్జెంట్ మీటింగ్కి వెళ్తున్నాను చెప్పండి. అర్జెంట్ మీటింగా? అవును, అవునండి మీటింగ్. ఏ మీటింగు? అయ్యో, నన్ను చేసిన వాడిని, నన్ను రక్షించిన వాడిని, నన్ను నడిపిస్తున్న వాడిని కలవబోతున్నాను. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. ఎవరెవరిని? నన్ను చేసిన వాడిని, నన్ను రక్షించిన వాడిని, నన్ను నడిపిస్తున్న ఆయనకి నేను కలవబోతున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్ ఈస్ అన్ అర్జెంట్ మీటింగ్. హల్లెలూయా. వాళ్ళు పిలుస్తారు, పిలవనియండి అంతే. ఎంతమంది పిలవనియండి. ఈ జ్ఞానములోకి ఎప్పుడైతే మనం వస్తామో దేవుని ప్రీచనమా, నీ బ్లెస్సింగ్ ఆగదండి. బ్లెస్సింగ్ ఆగిపోతుంది అని అంటే రీజన్ నిత్య జీవపు ఓటలో జీవజల నదిగా నీలో ఉన్న మాట ఏమైపోతుందో ఆలోచించు. హల్లెలూయా. ఇక ఈ జ్ఞానములో దేవుని ప్రియబిడ్డలారా, ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, నేను కూడా అట్ట తయారు కావాలా, నేను కూడా వాళ్ళలాగా తయారు కావాలా, నేను కూడా అట్ట తయారు కావాలా అంటే ఎట్ట తయారవుతావు? ప్రార్థన గదిలో ఇంపార్టెంట్ పర్సన్స్తో మాట్లాడకుండా అవ్వలేవు. మోకరిల్లి నీకు కలిగినటువంటి నువ్వు కూర్చోగలిగిన విధానంలో దేవుని సన్నిధిలో కనబడి, ప్రభువా నువ్వు నన్ను చేసిన వాడవు, నన్ను రక్షించిన వాడవు, నువ్వు నన్ను నడిపిస్తున్న వాడవు, నీ నామమునికే స్తోత్రము, హల్లెలూయా, నీ నామమే ఘనపరచబడును గాక అని ఎప్పుడైతే నేను చెప్పగలమో దేవుని ప్రియబిడ్డ, అక్కడ ప్రారంభమవుతాడు. అక్కడ అర్థమవుతుంది. అప్పుడు అంటాడు అన్నాడు తెలుసా, నా యొద్దకు వచ్చి నేనిచ్చి నీళ్ళను త్రాగుతున్నాడు అంటాడు ఆయన. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పిగోనాడు. ఆమెన్. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిగోనాడు. కొనవిగా అక్కడ లేదనొచ్చు. వెళ్ళు ప్రార్థన గదిలోకి. దయచేసి దేవుని ప్రియజనమా, ప్రార్థనని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకు? త్రియేక దేవుడు నన్ను చేసిన వాడు భూమి మీదకి వచ్చాడు, రక్షించాడు. ఇప్పుడు నీతో సహవాసం కోసం కూడా వచ్చి కూర్చుంటున్నాడు. నీతో నాతో సహవాసం కోసం వస్తున్నాడు ఆయన. అంత సహవాసం చేసి ఆయన నిర్లక్ష్యం చేస్తే దేవుని ప్రియబిడ్డ ఏమనుకుంటున్నావు? నీ ప్రార్థన జీవితంలో ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నావు? ఆలోచిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళుదామయ్యా అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళుదాము? పేతురు చెప్పి ఉన్నాడు, సీమోను పేతురు అన్న మాట, మేము ఎవరి యొద్దకు వెళ్ళుదామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆమెన్. దేవుని ప్రియజనమా, ప్రార్థన సంగతి నీకు అర్థం కాలేదేమో. ఇంతవరకు నువ్వు మాట్లాడే మాటలు ఆత్మయును జీవమై ఉన్నాయన్న సంగతి నీకు అర్థం కాలేదేమో. దేవుని ప్రియబిడ్డలారా, వ్యర్థముగా మాట్లాడితే ప్రతి మాటకు ఆన్సర్ చేయాలా. ఎవరి మాటకు ఎవరికి వారే డెఫినెట్గా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఆ మాటలను మనం జాగ్రత్తగా గమనించి, అందుకోసమే త్రియేక దేవుణ్ణి కలిగి మాట్లాడుతూ ఉంటావు. నువ్వు మాట్లాడే మాట ఒకవేళ నీ నోటి నుంచి వచ్చే మాట శ్రేష్టమైన మాట అయితే, దేవుని సంబంధమై ఉన్నదైతే, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి మాట్లాడాలి. పరిశుద్ధాత్మ నువ్వు మాట్లాడేది నిజమే అవ్వచ్చు, సత్యమే అవ్వచ్చు, అది యథార్థతే అవ్వచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు లేకుండా మాట్లాడితే అది జీవము లేని మాటగా ఉంటుంది, వ్యర్థమైన మాటగా ఉంటుంది. సత్యమే చెప్పవచ్చు, కానీ
దేవుని సహవాసముతో లేకుండా నువ్వు మాట్లాడితే, త్రియేక దేవుని అనుభవ జ్ఞానములోనికి రాకుండా నువ్వు మాట్లాడితే, దేవుని ప్రియబిడ్డలారా, చాలా చాలా సందర్భాలలో దేవుని ఎదుట మనం ఆన్సర్ చేయవలసిన మాటలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మనల్ని మనము దేవుని ఎదుట ఎల్లప్పుడూ తగ్గించుకునే మనసు కావాలా. ఎందుకు తగ్గించుకోవాలా? ఆయన ఎవరండి? నిన్ను చేసినవాడు, రక్షించినవాడు, నడిపిస్తున్నవాడు. ఇంకెవరు కావాలా నీకు? చేసింది ఆయనే, రక్షించింది ఆయనే, నడిపిస్తుంది కూడా ఆయనే. మనము కేవలం ఆయనతో కలిసి సహవాసంలో ఉండడానికి ఇబ్బంది పడుతున్నాం. దేవుని ప్రియజనమా, కాబట్టి నీ ప్రార్థన ఆత్మీయ జీవితంలో ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా దేవుని సన్నిధిని విడువక, హల్లెలూయా, ప్రార్థనా గదిలో ముగ్గురు, నిన్ను నన్ను సృష్టించిన వారిని, రక్షించిన వారిని, నడిపిస్తున్న ఆయనను నీవు కలుస్తున్నావన్న సంగతిని గ్రహిస్తే నిర్లక్ష్యం చేయండి. 2 నిమిషాల ప్రార్థన సరిపోదు. అప్పుడు ఇక 10 నిమిషాల ప్రార్థన సరిపోదు. హల్లెలూయా, అర్థమవుతుందా? 10 నిమిషాల ప్రార్థన నీకు అది సరిపోద్దా? ఏదో 10 నిమిషాలు చేశా, అర్ధగంట చేశా. అయ్యో, అర్ధగంట కాదు నువ్వు చేసే అర్ధగంట ప్రార్థన. అవునా? ఎంతసేపు చేయాలి తెలుసా? ఎంతసేపు అయినా చేయాలి. దేవునికి స్తోత్రం. అంతేనా? ఎంతసేపు అయినా చేయాలి. ఎందుకు అని అంటే ఇంపార్టెంట్ పర్సన్ని నువ్వు కలుస్తూ మాట్లాడుతున్నప్పుడు, ఈ లోకంలో ఉండేటువంటి గొప్ప వ్యక్తులను కలవడానికి మనం వెళ్ళినప్పుడు వారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటావు. ఎంతసేపటికైనా వారి దగ్గర కూర్చోడానికి ఉంటాం కదా. వారు మాట్లాడితే ఎంతసేపు అయినా వింటూ ఉంటాం. మరి సృష్టికర్త, రక్షకుడైన యేసు, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నేను కలిసి సహవాసంలో ఉన్నప్పుడు ఆయనను కలిసి మాట్లాడడానికి ఎందుకు మనము వెనకాడుచున్నాం? దేవుని ప్రియబిడ్డలారా, 10 నిమిషాల ప్రార్థన ఒకవేళ నీకు తృప్తినిస్తుందేమో, కానీ నీకోసం పరమును వీడి, నీకోసం నా కోసం పరమును వీడి, పరలోకములో ఉండవలసిన గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకమునకు వచ్చి నిన్ను రక్షించి, నన్ను రక్షించి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకిచ్చి, మనకిచ్చి నడిపిస్తున్న ఆ దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా? ఎంత బాధపడతాడో తెలుసా? దేని మీద ధ్యానం పెడుతున్నావో ఆలోచన చేయి. కనుక దేవుని ప్రియ సంగమా, యేసు ప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి. ఆమేన్. కాబట్టి ఆత్మను జీవమై ఉన్న మాటలను మనము కలిగి ఉన్నాం. ఎస్, మనము కూడా మాట్లాడితే ఏం జరుగుతుంది? ఆత్మయును జీవమునై ఉన్న మాటలనే మాట్లాడతాం. హల్లెలూయా. అట్టి మాటలు ఇది మొదలుకొని ప్రతి హృదయములో నుండి వచ్చును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వినికిడి యందు సంఘము వినుచుండగా, వారు ఆమేనని చెబుతుండగా ప్రతి హృదయము యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ చేత నింపబడును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. వీలైన వారు మోకరిల్లండి. షాబా రాకాచ రాకాబా. హల్లెలూయా, హల్లెలూయా. షాల్కారా బ్రసెటే. హోలీ స్పిరిట్ షటబ్రా హందరా బాబా. గ్లోరీ. హోలీ షంధరియా షకట. ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి అంతరంగంలోనికి తొంగి చూద్దాం. నిజముగా నా ప్రార్థనా గదిలో త్రియేక దేవుణ్ణి కలిశానా? వారు ముగ్గురు ఉన్నారన్న సంగతి నేను గ్రహించానా? మంచి యేసయ్యను, నా రక్షకుడును, నన్ను నడిపించు ఆత్మను, తన రూపమును నాకిచ్చిన ఆ తండ్రి అయిన దేవుణ్ణి నేను కలుస్తూ ఉన్నానా? ఎస్, నా యొద్దకు వచ్చి వాడు నా యొద్దకు వచ్చి నేను ఇచ్చి నీళ్లను త్రాగుతాడంటున్నాడు. యేసు యొద్దకు వచ్చి ఆయన దాహం అడిగితే ఆయన ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడని మాట ఉంది. ఓ గ్లోరీ. ఎస్, నీ దగ్గర
నీకు ఏది లోపం ఉందో, ఏది కొదుగా ఉందో, ఏది అవసరమై ఉన్నదో త్రియేక దేవుని యొద్దకు వెళ్ళండి. మాట్లాడండి, బయటికి వచ్చి ఆత్మయును జీవమయున్న మాటను పలకండి. జీవజల నది ప్రవాహము మన అంతరంగములో నుంచి ప్రవహించును గాక. హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ డాడీ. వందనాలు స్తుతి చెప్పు. వందనాలు డాడీ. జ్ఞానము కలిగి నడుచుకుందుము గాక. జ్ఞానముతో ఉందుము గాక. జ్ఞానము కలుగును గాక. సన్నిధి మాతో ఉండును గాక. పరిశుద్ధాత్మనికి వందనాలు. వందనాలు థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. స్తుతిద్దాం స్తుతుల పైన ఆసీనుడైన దేవుడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ లార్డ్. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం చెప్పుగా వందనం. వందనం యేసయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా. వందనం యేసయ్యా, స్తోత్రం. వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో ప్రియపరచావు. యేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. అందుకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. మహిమ నీకేనయ్యా,
ఆత్మనిచ్చు నడిపిస్తున్న వానికి ఓ గ్లోరీ టు యు మాస్టర్. యేసయ్యా నీకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బాబా రాకతాల బాబా రక్షకతే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రీకా రబక్షకత. ఫిల్ ఎవ్రీబడీ లార్డ్. యేసయ్యా ఇంకా ఏ హృదయం పరిపూర్ణంగా నీ కొరకు తెరవబడలేదు, ఇంకా ఎవరు నిన్ను పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదు డాడీ. రాషక బాబా ఎస్ లార్డ్ బాబా బాబా ప్రతి హృదయం ఎస్ రబక్షకత. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నిజమైన మారు మనస్సు కలిగి ఆయన వైపు మనం ఎప్పుడు తిరుగుతున్నామో దేవుని ప్రియబిడ్డ ఆయన పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాడు. ఆయన ఇప్పటికీ అంగీకరిస్తూ ఉంటాడు, ఇప్పటికీ అంగీకరిస్తూ ఉంటాడు. థాంక్యూ జీసస్. రక్షకత. నీ వద్దకు వచ్చే జ్ఞానము కలుగును గాక. ఆమేన్. ఆలోచన లేని సమయంలో నీ వద్దకు వచ్చి ఆలోచన అడిగే జ్ఞానము కలుగును గాక. ఆమేన్. సంఘమంతటిని స్వాధీనపరచుకోండి డాడీ. Yes, Lord. బలహీనమైన సమయంలో నీ వద్దకు వచ్చి బలము పొందడానికి, అనారోగ్యకరమైన సమయంలో నీ వద్దకు వచ్చి స్వస్థత పొందడానికి జ్ఞానము కలుగును గాక. ఆమేన్. జ్ఞానము కలుగును గాక. ఆమేన్. బుద్ధి కలుగును గాక. ఆమేన్. ఆలోచన కలుగును గాక. ఆమేన్. అభిషేకంతో నింపబడుదురు గాక. ఆమేన్. యేసు నామములో డాడీ పూర్ణ మనసుతో నీ వద్దకు వచ్చి నీ సన్నిధిలోనికి వచ్చి నిన్ను కలుసుకొని నీ అభిషేకంతో నింపబడి నీ సాక్షి బిడ్డలుగా జీవించటకు ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసి నడిపించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ. ప్రతి దినము యేసయ్యాని కొందనాలు. ప్రతి దినము నీ వద్దకు వచ్చి సాక్ష్యమును కాపాడుకునే బిడ్డలుగా ఎక్కడున్న ప్రతి ఒక్కరు ఉందురు గాక. జ్ఞానముతో నింపబడుదురు గాక. అట్టి ఆత్మ జ్ఞానము స్టెఫెనుకు కలిగిన రీతిగా ఇక్కడున్న ప్రతి బిడ్డ కలిగి ఉండును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ డాడీ. యేసయ్యాని కొందనాలు, యేసయ్యాని కొందనాలు, యేసయ్యాని కొందనాలు. డాడీని కొందనాలు. డాడీ నీకు మహిమ కలుగును గాక. ఏ బిడ్డలైతే నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు, నిజమైన ఒప్పింపు నీ ఎదుట చేస్తున్నారు, ప్రతి హృదయము చూస్తున్న దేవుడు. ప్రతి బిడ్డ ఇక పడిపోయే స్థితిలో ఉండడానికి వీలేదు నాయన. ఇక ఎన్నటికీ పడిపోకుండా నీలో నిజముగా స్థిరముగా ఆయన నిలబడుటకు సహాయం చేయండి. యేసయ్యాని కొందనాలు. మాటికి పడిపోయే స్వభావం యేసు నామములో క్యాన్సిల్ చేస్తున్నాను. మాటికి పడిపోయే స్వభావం యేసు నామములో క్యాన్సిల్ చేస్తున్నాను. నీ యందు స్థిరముగా నీ ఆత్మ జ్ఞానము కలిగి నీ కొరకు నిలబడే శక్తి, బలము, ధైర్యము యేసు నామములో ప్రతి బిడ్డకు వచ్చును గాక. అతి గొప్ప జ్ఞానము యేసు నామములో ప్రతి బిడ్డ అనుభవించును గాక. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఇక్కడున్న ప్రతి బిడ్డ నీ కొరకు నిలబడును గాక. ఎదుగో పౌలు అంటున్నాడు, ఈ శరీరము మహిమ గల నీ శరీరమునకు సమరూపము గలదిగా మార్చునని వాగ్దానం ఇచ్చి ఉంటుండగా యేసయ్య అందుకే నీ వైపే చూసి నిన్ను పోలి నడుచుకున్నట్లుగా డాడీ నీ వందనాలు. ఇదిగో డాడీ నీ వందనాలు. ఇదిగో పౌలు మాట్లాడాడు, నన్ను పోలి నడుచుకునండి అని. డాడీ నీకు వందనాలు. నీ బిడ్డలు యేసయ్య నీ వల్లే మార్చబడుదురు గాక. జ్ఞానములోనికి వచ్చుదురు గాక. లోక సంబంధమైన వాటి మీద మనసుంచక ఆత్మ సంబంధమైన వాటి మీద మనసుంచి ఆరాధించే గొప్ప జ్ఞానం యేసు నామములో కలుగును గాక. యేసు నామములో కలుగును గాక. యాని కొందనాలు. నీ పని కొరకు సమయం, నిన్ను స్తుతించడం కొరకు సమయం, నిన్ను కలవడం కొరకు సమయం యేసు నామములో నీ బిడ్డలు హెచ్చించుదురు గాక. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. యేసయ్యా నీ కొందనాలయ్యా. నిన్ను కలిసే మనసు యేసు నామములో ప్రతి బిడ్డకు వచ్చును గాక. నిర్లక్ష్యం కాదు కానీ ప్రభా, నిర్లక్ష్య స్వభావంతో కాదు కానీ ప్రభా, అయ్యా ముఖ్యమైన వ్యక్తివి నీవేనని, నా జీవితానికి ఆధారము నీవేనని, నన్ను పుట్టించిన వాడవు నీవేనని, నన్ను నడిపిస్తున్న వాడవు నీవేనని, నన్ను
నన్ను రక్షించుట కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు నీవేనని నిజముగా నమ్మి విశ్వసించి అట్టి గొప్ప దేవుడవైన నీతో సమయము గడుపుటకు ప్రతి బిడ్డ ఒక నిర్ణయము చేయును గాక. అట్టి గొప్ప జ్ఞానముతో నింపి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి లేవనెత్తి నీ కృపతో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ ఆమేన్.